వెల్కమ్ టు హమా న్యూస్. నేను ప్రణయ్. సో ఈరోజు ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం ప్రధానంగా మోదీ టూర్కి సంబంధించినటువంటి ఆసక్తి నెలకొంటా ఉంది. సో గతంలో 2 సార్లు 3 సార్లు కూడా మోదీ తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజరు కాలేకపోయారు. సో గతంలో మనం చూసుకుంటే కోవిడ్ టైంలో వచ్చినప్పుడు వ్యాక్సిన్ కోసం వచ్చిన నేపథ్యంలోనే కేవలం మోదీ డైరెక్ట్గా కూడా వెళ్తానంటూ కూడా పీఎం ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్లకుండానే నేరుగా వెళ్తాను అని చెప్పడం జరిగింది. ఆ తదనంతరం కూడా పలు కార్యక్రమాలకు సంబంధించి మోదీ తెలంగాణకు వచ్చినప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల టూర్ నేపథ్యంలో లేకుండా వెళ్ళిపోయారు. సో ఈసారి సీఎం కేసీఆర్ ఉంటున్నారు. సీఎం కేసీఆర్ ఉన్న నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్కి అఫీషియల్గా కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు 7 నిమిషాల పాటుగా కూడా సీఎం స్పీచ్ను కూడా అమర్చడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి సీఎం కేసీఆర్ ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏమవుతుంది? ఈ రోజు చర్చ కొనసాగించబోతున్నాం. డిబేట్ పాయింట్లో ప్రధానంగా మోదీ టూర్కి సంబంధించిన ఆసక్తి నెలకొంటూ ఉంది. సో దీనిపై ఈ రోజు మనము డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు టీడీపీ పార్టీ తరపు నుంచి ఆశాబిందు గారు మనతో డిబేట్లో ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం చూసుకుంటే అధికార పార్టీ నుంచి మాధవ్ గారు మనతో డిబేట్లో పాల్గొన్నారు. ముందుగా ఆశాబిందు గారు, మనం ముందుగా చూస్తా ఉన్నాం మొదటి నుంచి కూడా ఇటు మోదీకి అండ్ దాంతో పాటుగా కేసీఆర్కి ఉన్నటువంటి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ రోజు ప్రోటోకాల్ మిస్ అవుతా ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే కోవిడ్ టైంలో వచ్చినటువంటి మోదీ కూడా పీఎం ఆఫీస్ నుంచి నేరుగా ఒక మోదీ మాత్రమే వెళ్తారు డైరెక్ట్ గా అని చెప్పేసి పీఎం ఆఫీస్ నుంచి అఫీషియల్ గా సీఎం కి పంపించడం జరిగింది. సో అప్పుడు పిలవలేదు అన్నటువంటి ఆలోచనతోనే ఈసారి కూడా మళ్ళీ మన సీఎం కేసీఆర్ వెళ్ళట్లేదని చెప్పుకోవచ్చు అంటారా? రైట్ మాధవ్ గారు. సో ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి మాధవ్ గారు మీరు ఉన్నారు. సో ఇప్పుడు మనం చర్చిస్తే ఈరోజు బీజేపీ పార్టీ చెప్తా ఉంది కావాలనే సీఎం కేసీఆర్ హాజరు కాలేకపోతూ ఉన్నారు. అటువంటి సీఎం ఎందుకు అనేటువంటి ప్రశ్నలు కూడా ఏమైనా సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అధికారికంగా సీఎం హోదాలో ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర సీఎం వెళ్ళాలి. సో సీఎం రావట్లేదు అని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఈ డిబేట్ పాయింట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రణయ్ గారికి, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అయితే ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అక్కడ మతపరమైన నినాదాలు చేయించడం, ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభలాగా నిర్వహించడం, ఇలాంటి పనులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదడం చాలా తప్పు. ఎందుకంటే ఉదాహరణకి మమతా బెనర్జీ గారు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉండి పాల్గొన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆవిడ్ని ఇరిటేట్ చేయటము, ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహిస్తూ ఈ రకంగా దాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమంత్రులు పాల్గొనలేదు. అంతే తప్పించి దీన్ని రాజకీయ కోణంగా చూడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్న రోజు, ప్రధానమంత్రి ఉన్న రోజు ఎంతో మంది బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కానీ, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది కూడా గైరాజరవడం జరిగింది. ఆ రోజు లేనటువంటి సమస్య ఈ రోజు కొత్తగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకురావడం చాలా శోచనీయం అండి. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే 3 సార్లు కూడా సీఎం కేసీఆర్ కి సంబంధించి మోదీ తెలంగాణకు వచ్చారు. అయితే మొదటిసారి వచ్చినప్పుడు చూసుకుంటే కోవిడ్ ఆంక్షలు ఉన్నాయి. కోవిడ్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలోనే కొంత పిఎంఓ ఆఫీస్ నుంచే రద్దు చేసిన జరిగింది. సో తర్వాత 2 సార్లు కూడా ఏదైతే మనం చూసుకుంటే ఎస్బీఐ స్కూల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూస్లో మనం చూసుకుంటే మనకు గోదావరి కన్లో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇష్యూస్లలో కూడా మనం చూసుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించి కూడా ఈ 2 ఇష్యూస్లలో కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సో ఈసారి అఫీషియల్ గా కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో సీఎం కేసీఆర్ ని పిలిచినప్పటికీ కూడా రావట్లేదు అని చెప్పేసి బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. రామగుండం ఫెర్టిలైజర్ విషయంలో ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చివరి నిమిషంలో ఈ కార్యక్రమం చేయటము, అలాగే ముఖ్యమంత్రి రాకుండా ఉండడం కోసం 24 గంటల ముందర ఈ యొక్క కార్యక్రమం ఆల్రెడీ ప్రీ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యమంత్రికి కూడా ఒక 1 వీక్ కార్యక్రమాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. అలాంటిది ముందర నోటీస్ లేకుండా ఒక 24 గంటల్లో ఈరోజు మీకు ఈ యొక్క సమయం కేటాయించాం, మీరు రమ్మని చెప్పడము ఇది సబబు కాదు. ప్రతిదీ రాజకీయ కోణంలో చుట్టం భారతీయ జనతా పార్టీకి అలవాటైపోయింది. ఈరోజు రామగుండం విషయంలో కానీ, అలాగే తెలంగాణ అభివృద్ధిలో ఏ మాత్రం పాత్ర లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక నయా పైసా సహకారం లేకుండా కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఈ జిమ్మిక్కుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిని బదనాం చేయడం కోసం
ఈ రోజు కొత్తగా భారతీయ జనతా పార్టీ ఈ పాట మొదలుపెట్టింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు దాన్ని బాయ్కాట్ చేశారు. ఆ రోజు లేనటువంటి ఇబ్బంది అంటే వాళ్ళు చేస్తే రాజకీయం కాదు, ఇవాళ వేరే పార్టీలు చేస్తే రాజకీయం అనేది చాలా తప్పైనటువంటి విషయంగా నేను భావిస్తున్నా. మాధవ్ గారు, ఇప్పుడు మోదీ ఒకవైపు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలోనే కావాలని సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులతో ధర్నా చేపించడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. 51% రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ మేమే ఎందుకు చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే దిశగా ముందుగా చూస్తూ ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఈ రోజు చూస్తే సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేసేందుకు సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున కూడా పోగు చేస్తా ఉన్నారు. రేపు ఖమ్మం జిల్లా వేదికకు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది. సో అంతేకాకుండా ఇంకొక అంశాన్ని మనం చూస్తే రేపు మోదీ రాకకు సంబంధించి పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయాలని చెప్పేసి ఇంటర్నల్ గా మంత్రాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ చెప్తా ఉంది. అవునండి, సింగరేణి తెలంగాణ యొక్క గని. సింగరేణి అనేది ఒక తలమానికమైనటువంటిది వాళ్ళ తెలంగాణలో. దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లే, అక్కడున్న ఏ కార్మికుడిని అడిగినా చెప్తాడు ఈ రకంగా అన్యాయం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ మొసలు కన్నీరు గారుస్తోంది. మొసలు కన్నీరు గారుస్తూ ఈ రోజు సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోతోంది అన్నది ఇవాళ పార్టీ వైఖరి కాదు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఏ కార్మికుడైనా చెప్తాడు, తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఎవరైనా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఉత్తగా బదనాం చేయడం కోసం 51% మీ కింద ఉంది, 49% మేము ఎట్లా చేస్తాము, ఇవన్నీ చౌకబారు విమర్శలు. వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు. ఇది క్లియర్ గా ఇవాళ అందరికీ తెలుసు ఏ రకంగా ప్రైవేట్ పరం చేస్తుంది, ఏ రకంగా అదానికి సింగరేణిని కట్టబెట్టడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అన్న విషయము ఇవాళ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీని గురించి ప్రత్యేకించి మళ్ళీ చర్చించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైనా చెప్పగలిగినటువంటి విషయం. ఎస్, మనం చూద్దాం, ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటుగా డిబేట్ కి సంబంధించి బీజేపీ నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ డిబేట్ కొనసాగిద్దాం. సో అంటే నేను చూస్తున్నాను. సో మనం ప్రధానంగా చూస్తే మోదీ టూర్ కి సంబంధించినటువంటి ఆసక్తి నెలకొంది. మనతో పాటుగా బీజేపీ నాయకులు కూడా మనతో డిబేట్ లో పాల్గొన్నారు. సరళ గారు బీజేపీ నుంచి కూడా మనతో పాల్గొన్నారు డిబేట్ లో. సో సరళ గారు, ఇప్పుడు ముందుగా చర్చించాల్సినటువంటి అంశం, మోదీ ఒకవైపు తెలంగాణకు వస్తున్న సిచ్యువేషన్స్లలో ఈ రోజు రేపు సీఎం కేసీఆర్ మళ్ళీ ఒకసారి మోదీ టూర్ రావట్లేదు, రేపు మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో రావట్లేదు అని చెప్పేసి ఒక చర్చ సాగుతూ ఉంది. సో ఇది 4th టైం అంటే ఆయన వస్తుంది, తెలంగాణలో కొన్ని డెవలప్మెంట్స్ పర్పస్లో వస్తూ ఉన్నారు. ఈసారి మరొకసారి కూడా సీఎం రావట్లేదు. అండ్ దాంతో పాటుగా కొన్ని ఇష్యూస్ అంటే మనం చూసుకుంటే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నెరవేరని హామీలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఆందోళన చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది అధికార బీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని బీజేపీ పార్టీ ఎలా చూస్తూ ఉంది? దేశం పరంగా కానీ మన రాష్ట్ర పరంగా కానీ ఎప్పుడూ కూడా ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఫాలో అవటం అన్నది అది మన రాజ్యాంగంలోనే మనం రాయటం జరిగింది. ఒక ప్రధానమంత్రి గారు వస్తే ఎవరు ఆహ్వానించాలి, ఒక ముఖ్యమంత్రి గారు వస్తే ఎవరు ఆహ్వానించారని అలా ప్రోటోకాల్ అన్నది ఇట్ ఈస్ రిటన్ ఇన్ అవర్ గవర్నమెంట్స్ వేర్ అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడూ కూడా పొలిటికల్గా మనం ఏదన్నా పోరాడడం అన్నది సహజమైన విషయం. భేదాభిప్రాయాలు ఉండడము, ప్రజల కోసం పోరాడడం అన్నది ప్రతిపక్షాలు పోరాడతాయి. ఉన్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు ప్రజలకు చేస్తున్నామా లేదా అన్నది వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రోటోకాల్ అన్నది ఏంటి అంటే అది మనకి రాజ్యాంగంలో లిఖించబడిన ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవడం అందరికీ అది మన ధర్మం. రైట్, మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుజాత గారు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. ఆమెతో కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సుజాత గారు, చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రోటోకాల్ విషయానికి చూస్తే మోదీ టూర్ కి సంబంధించి మరొకసారి కూడా సీఎం కేసీఆర్ హాజరు కావట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? అంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలో భాగమే ఇదొకటి కొత్త రకమైనటువంటి డ్రామా. లాస్ట్ టైం కూడా మోదీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కలవనటువంటి మన ముఖ్యమంత్రి గారు అంటే హైదరాబాద్ లో కలవరు కానీ గల్లీలో కలవరు, కానీ ఢిల్లీలో వెళ్ళినప్పుడు మాత్రం దోస్తాని బాగా చేస్తారు.
ఒక సీట్ ఎక్కడైనా దోస్తాని బాగా చేస్తారు. ఒక్క నిమిషం. దోస్తాని బాగా చేస్తారు కానీ గల్లీలో కలిస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ప్రజలు అనుకోకుండా ఉండడానికి ఈ ప్రయత్నము. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి క్యాజువల్ గా వెళ్ళి కలవచ్చు కదా. ఎందుకు ఆ ప్రాబ్లము అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మేనేజ్ చేస్తే ఆ వ్యతిరేక ఓటు బీజేపీ పార్టీకి పడాలి, మళ్ళీ బీఆర్ఎస్ అధికారులు అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి డ్రామాలో భాగమే ఇది. ప్రధానమంత్రి రావడాన్ని వ్యతిరేకించడం అనేది కొంత భాగం అయితే ముఖ్యమంత్రి వెళ్ళట్లేదు అనే మెసేజ్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటది. ఓహో వీళ్ళిద్దరు వేరు తెలంగాణలో వీళ్ళిద్దరికి పడదు, ఒక అరలో రెండు కత్తులు ఇమ్మడం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటిని చూపించుకునే ప్రయత్నమే ఇందులో భాగం అన్నమాట. నేనేమంటున్నా అంటే కొట్లాడేది ఉంటే ఢిల్లీకి పోయినప్పుడు ఒక్క రోజన్నా కొట్లాడినటువంటి విషయం మనకు కనబడిందా అండి? ఢిల్లీలో పోయి తెలంగాణ కావాల్సినటువంటి నిధుల కోసం గానీ ఎక్కడైనా ధర్నాలు చేసి మొన్న కవిత ఒక్క రోజు పోయి 33% రిజర్వ్ కొట్లాడే. ఈ లిక్కర్ స్కామ్ నడుస్తుంది తెలంగాణలో. లిక్కర్ స్కామ్ కేంద్రంలో ఇద్దరు కలిసి ఒకటే ఒప్పందం ప్రకారమే మనిషి కవితకు మాత్రం గెలిపించారు. ఎందుకని అంటే కవితని అన్ని రకాల భాగమే ఇందులో. సుజాత గారు ఆవిడ కొత్తగా ఏదో ధర్నా చేసినట్టు చెప్తున్నారు. కొత్తగా కాదు, ఆవిడ పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ గురించి పార్లమెంటులో మొట్టమొదటిసారి లేవనెత్తిందే కవిత గారు. బహుశా మీరు దాన్ని చూడలేదనుకుంటే కవిత గారు మొన్న చేసినట్టు అనుకుంటున్నాను. మీరు ఆవిడ పార్లమెంట్ మెంబర్ ఉండగానే చేశారు. ఆవిడ 33% రిజర్వేషన్ గురించి ఎన్సిపి పార్టీ మిగతా పార్టీలు మీకు అవకాశం ఇలా డిస్టర్బ్ చేస్తే బాగుంటది. డిబేట్ లో కూర్చున్నప్పుడు హుందాతనం పాటించాలి. ఒకరు మాట్లాడేప్పుడు ఒకరు డిస్టర్బ్ చేయొద్దు. నేను మాట్లాడుతున్నాను కదా, మీకు సమయం వచ్చినప్పుడు మీరే మాట్లాడండి. చర్చిద్దాం. బట్ ఒక్కసారి సుజాత గారి వర్షన్ విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నేను మాట్లాడొచ్చా? నేను మాట్లాడుతున్నా కంటిన్యూస్ గా. కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా, ఈరోజు తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ప్రధానమంత్రికి తెలంగాణ సమస్యల్ని వివరించి ఒక లేఖ ఇవ్వడం అనేది ఒక ఆచారం ఉంటది. తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. మా తెలంగాణలో గతంలో తెలంగాణ విభజనలో అమలు పరిచినటువంటి గిరిజన యూనివర్సిటీ కోసమే కానివ్వండి, ఏదో ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది యూనివర్సిటీ పేరు మీద. మరి ఈ రోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని తెలంగాణకు అదనంగా ఒక్కటన్నా మరి మాకు ఎంబీబీఎస్ అంటే యూనివర్సిటీ గాని ఏది కూడా ఇవ్వలేదు తెలంగాణకి. అలాంటివి మీరు ఇవ్వాలి అని డిమాండ్ చేసి వేదిక మీద పోయి ఒక లేఖ ఇచ్చి మీడియం సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే హుందాతరంగా ఉంటది. కేవలం ప్రధానమంత్రి రాగానే నేను అడ్డుకుంటున్నా, నేను రానివ్వట్లేదు అనంటే జనాలు ఎవరైనా పిచ్చోలా నమ్మడానికి. కవిత గురించి మాట్లాడుతున్నాడు ఇందాక సోదరుడు. నేను చెప్తున్నా, కవిత 4 ఏళ్లు అయిపోయింది ఎంపీగా. ఆమె పదవి అయిపోయి ఆమె ఊడిపోయి 4 ఏళ్లలో భారతదేశం గడ్డ మీద కూర్చొని ఎన్నడన్నా తెలంగాణ ప్రజల కోసం మహిళల కోసం కొట్లాడలేదు కదా. ఆ రోజు కేవలం లేవనెత్తినంత మాత్రాన ఆ సమస్య మీద ప్రతిపక్షాలన్నీ ఒకటి కావాలని కొట్లాడింటే మేము కూడా సహకరిస్తుంది. ఒక మహిళగా మేము ఎంకరేజ్ చేస్తాం దాన్ని. కానీ ఇంకా పార్టీ పరంగా 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని గురించి చర్చ చేయకుండా మీరు కవితక్క మాట్లాడిన దాని గురించి కవిత గారు ఏం మాట్లాడినని మాట్లాడుతున్నారు మీరు. కవిత గారు మొట్టమొదలు ప్రధానంగా ఇప్పుడు 4 సందర్భాలలో కూడా మనం చూస్తున్నాం. 4 సందర్భాలు ఇక్కడ మనం తెలంగాణలో చర్చించాల్సినటువంటి అంశము పిఎం ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మనం ప్రధానంగా చూస్తే 4 సందర్భాలలో కూడా తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు బైగాజరయ్యారు? మొదటిసారి 2020-21 మధ్యలో వచ్చినప్పుడు కేవలం కోవిడ్ ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ని పిఎంఓ ఆఫీస్ నుంచే రద్దు చేయడం జరిగింది. సో అది అఫీషియల్ గా కూడా కొంత కోవిడ్ ఆంక్షల వల్ల రద్దు చేయడం అది అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ సింగరేణి కోసం రావడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే రామంతపూర్ లో ఒక స్కూల్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. అండ్ అంతకు తర్వాత మరొక అంశం పైన కూడా మోదీ తెలంగాణకు వచ్చారు. బట్ అప్పుడు ఎందుకు సీఎం కేసీఆర్ వెళ్ళలేరు? మరొకసారి ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు మనం చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సంబంధించి 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు ఓపెన్ చేయబోతా ఉన్నారు. వీటికి సంబంధించి సీఎం కేసీఆర్ ఎందుకు రావట్లేదు? ఒక మోడీ ప్రోటోకాల్ వశంగా మోడీ వస్తే ఎందుకు రావట్లేదు అనేది ఈ రోజు మనం చర్చ కొనసాగిస్తా ఉన్నాం.
సో ఇప్పుడు మనకు సుజాత గారు కూడా 2-3 ప్రశ్నలు రేజ్ చేశారు. సో ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో 2 పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి అంటున్నారు. సో మాధవ్ గారు మీరేమంటారు? బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 ఒకటే, 2 కావాలనే ఇక్కడ ఆయన నాటకాలు చేస్తాడు, అక్కడ ఈయన నాటకాలు చేస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి మీరేమంటారు? ఎవరు లేదండి, కాంగ్రెస్ పార్టీ చేతగాంతనము, కాంగ్రెస్ కి ఆటంచగాక, కాంగ్రెస్ కి చేయడం చేతగాక ఈ రోజు బదనాం చేస్తున్నది బీజేపీని, టిఆర్ఎస్ ని బదనాం చేయడం జరుగుతుంది తప్పించి ఈ రోజు నేను ఏమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ సమస్యల గురించి చర్చించడానికే టైం ఇవ్వనటువంటి ప్రధానమంత్రి ఇవాళ తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం వచ్చినప్పుడు ఆయనకి ఈ సమస్యల గురించి వివరిస్తే ఆయన వినే టైం ఉందా? ఆయనకి ఇచ్చే టైం ఉందా? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సుజాత గారు? ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు ఎన్నో సార్లు అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ప్రధానమంత్రి ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం వస్తున్నాడు, ఆయన అభివృద్ధి కోసం రావట్లేదు. ఇట్లా ఎన్నో విషయాలు రాజకీయ లబ్ధి కోసం వస్తున్నారని మీరు అంటున్నారు. మనతో పాటుగా బీజేపీ నుంచి కూడా సరళ గారు ఉన్నారు. సో సరళ గారు, ఈ రోజు మోదీ తెలంగాణకు వస్తుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి మాధవ్ గారు అంటున్నారు. సో కేవలం మోదీ వచ్చేది రాజకీయ లబ్ధి కోసమేనా తెలంగాణకు? మీరు ఏదైతే చెప్పారో 3 సార్లు మన గౌరవనీయులైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావటం జరిగింది. ఏదైతే ఇప్పుడు డిబేట్లో వారు మాట్లాడడం వారిద్దరూ ఒకటే అనడానికి అసలు సిద్ధాంతం పరంగానే కాదు, అది ఒక కుటుంబ పార్టీయే తప్పితే ఇది దేశం కోసం ధర్మం కోసం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా వారికి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇంకొకటి చెప్పడం జరిగింది, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలా కలుస్తున్నారు, ఇక్కడ ఢిల్లీలో ఎందుకు, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వేరు అన్నట్టు చూపిస్తున్నారు ప్రోటోకాల్ అని. మీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో రాష్ట్రం కోసమో దేశం కోసమో మాట్లాడుకోవాల్సిన సందర్భంలో అఫీషియల్ గా దే ఆర్ ఆల్వేస్ ఎలిజిబుల్ టు మీట్. అందులో ఏ డిబేట్ లేదు, దాని గురించి అసలు చర్చించాల్సిన అవసరమే లేదు. అది బేసిక్ గా ఏంటంటే ప్రజలకి మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏమేమి కావాలి అని చెప్పడానికి అది ఒక బ్రిడ్జ్. వాళ్ళిద్దరు రాష్ట్రాలు సరళగా చెప్పండి. ఇప్పుడు రెండు మనం సుజాత గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు 2 కూడా చెప్తా ఉన్నారు అంశాలకు సంబంధించి. ఇప్పుడు 2 అంశాలకు ఇద్దరు పార్టీల దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కలుస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు, కలవట్లేదు, అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు మాధవ్ గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీకి వెళ్ళి అనేక సందర్భాలలో సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇద్దాం అన్నప్పటికీ కూడా మోదీ సమయం ఇవ్వలేదు, ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ వస్తున్నారు అని చెప్పేసి మాధవ్ గారు అన్నారు. సో ఈ 2 సమాధానాలను మీరు విన్నారు, ఇప్పుడు మీరేమంటారు? కొన్ని వందల సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి ఫొటోస్ మనం చూసాము. ముందుగా బీజేపీ నాయకురాలకి నేను చూపించాలి, కుటుంబాల పార్టీ అన్నప్పుడు అంటే బీజేపీని బీఆర్ఎస్ ని ఎన్నికేసుకొని రావట్లేదు. ఇదిగో చూడండి ఈ లిస్ట్, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ పార్టీలు ఎంతమంది తల్లులు తండ్రులు కొడుకులు ఎంతమంది వారసత్వంగా అనుభవిస్తున్నారో అవి నేను చూపించాను. నేను కనీసం ఒక 100 మంది ఉంటారు ఆ లిస్టులో ఇప్పుడు దేశవ్యాప్తంగా. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దాని మీద డీటెయిల్స్ అక్కర్లేదు. డీటెయిల్స్ కావాలంటే అప్పుడు మళ్ళీ ఓ రోజు ఇంకో డిబేట్ పెట్టుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా, బీజేపీ పార్టీకి ఫస్ట్ అడుగుతున్నా, ఢిల్లీకి వచ్చినప్పుడు కేసీఆర్ తో దోస్తానీ చేస్తారు, గల్లీకి వచ్చినప్పుడు కొట్లాడతారు, ఎందుకోసం అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలకు వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ నాయకుని కూడా నేను అడుగుతున్నా, ఢిల్లీకి పోయినప్పుడు పర్మిషన్లు ఇయ్యలేదు అని అంటే దాన్ని అవాస్తవం అనే మాట్లాడాలి. ఎన్నో సార్లు మీ బీఆర్ఎస్ నాయకులే చెప్పిండ్రు, వెళ్ళి ఢిల్లీలో పోయి మోదీ మెడలు వంచి వచ్చినటువంటి కేసీఆర్ అని చెప్పారు. ఈ రోజు నేను అడుగుతున్నా, గల్లీకి వచ్చినప్పుడు ఎందుకు మెడలు వంచలేనటువంటి శక్తి లేదా మీ దగ్గర? ఈ రోజు ఒక డిమాండ్ చేయాల్సిన అలిగి అత్తారింటికి పోయినట్ల కేసీఆర్ అలిగి ఎందుకు మోదీతో కలవద్దు? నేను అడుగుతున్న మీరు ఢిల్లీకి పోయినప్పుడు ఎవరు చూడరు, 4 గోడల మధ్యలో కూర్చొని ఏం మాట్లాడిండ్రు, ఎవరి కోసం ఎవరు సొలాభాల కోసం మాట్లాడిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. కానీ గల్లీలోకి వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ ప్రజల ముందు మీరు ఈ రోజు ఆయనను రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా, మీ మంత్రులు వెళ్తారా అనేది అన్ని చూసినాం. వెళ్ళి డైరెక్ట్ గా పబ్లిక్ గా ప్రధానమంత్రి గారికి ఇదిగో మేము ఈ డిమాండ్లు తెలంగాణకి, మనలాంటి వాళ్ళు డిబేట్లలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కానీ వేదికల ముందు కానివ్వండి, ప్రెస్ ముంగల కానివ్వండి, ప్రధానమంత్రికి గనక నివేదిక ఇస్తే ప్రధానమంత్రి మన సమస్యలు తీరుస్తాడని నమ్మకం మీకుందా? మాకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదా నమ్మకం. మేము ఎన్నో సార్లు ఈ యొక్క సమస్యల మీద ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదాం.
మాట్లాడిస్తే నేను ఏం చెప్తున్నానో వింటి మళ్ళీ మీరు క్వశ్చన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. నేనేమంటున్నా, ఆయన ఇంటాడా ఈనడా, చేస్తాడా చెయ్యడా సెకండరీ అది. కానీ ఫస్ట్ మన బాధ్యత ఉంది కదా, అడగాల్సినటువంటి బాధ్యత. తర్వాత నిలదీసి కడిగి పారేయడానికి మనకందరికి అవకాశం ఉంది. తెలంగాణకు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, తెలంగాణ హక్కుల గురించి కానీ, తెలంగాణ విభజన చట్టంలో ఇవ్వాల్సినటువంటి అవకాశం ఏది కూడా ఆ రోజు విభజన చట్టంలో అమలు పరుచుకున్నటువంటి ఒక్కటి కూడా ఇయ్యలేదు అని మేము డిబేట్ లో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా. ఆ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాడు అంటే, గల్లీలో కుస్తీ పడినట్లు యాక్టింగ్ చేసి ఢిల్లీలో పోయి వస్తాను ఏంది మీ ఇద్దరిది అని నేను అడుగుతున్నా. ఇంకోటి కూడా అడుగుతున్నా, రేపు వందే భారత్ ట్రైన్ ఇనాగరేషన్ కు వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారి గురించి నేను ఒక మాట మాట్లాడాలనుకున్నా. ఎంతసేపు ఏ కార్యక్రమం ఉన్నా ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి ఇద్దరే కనబడతారు కదా తప్పించి, ఈ రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎక్కడున్నాడు? ఎందుకు రావద్దు? ఆయన రైల్వే శాఖ మంత్రికి కూడా ఒక పెద్ద అధికారం కదా, బాధ్యత ఉంది కదా. ఆయనకు శాఖని మీరు ఇచ్చారు కదా. ఆ శాఖ కేబినెట్ లో ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎక్కడైనా గతంలో గానీ ఇప్పటిదాకా గత 9 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ ఆవిర్భవించి అంటే భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మోదీ అమిత్ షా పోయినటువంటి రోజులే కానీ ఈ రోజు రైల్వేని ఒక రైల్ ని స్టార్ట్ చేయడానికి ఒక ప్రధానమంత్రి వస్తున్నాడు అని అంటే నాకు కూడా షేమ్ అనిపిస్తుంది. ఒక దానికి సంబంధిత అధికారి, సంబంధిత మంత్రి రాకుండా ప్రధానమంత్రి మాత్రమే ఇలాంటి బాధ్యతలు తీసుకుంటున్నాడు అంటే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్ గా తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే ప్రధానమంత్రి వస్తున్నాడు అనేది 100% ఒప్పుకోవాల్సిందే. బీఆర్ఎస్ సోదరుడు అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేమంటున్నాం, ఈ రోజు తెలంగాణలో ఈ రోజు లీకేజ్ జరిగినటువంటి ఈ బీజేపీ పార్టీ బండి సంజయ్ ని వెనుకేసుకొని వస్తుంది. లోపల ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పేసి దినాలు వారాలు అని చెప్పేసి బేలు తెచ్చుకున్నటువంటి వీళ్ళు ఈ రోజు నైతిక విలువ ఉందా? 10వ తరగతి విద్యార్థుల మీద కూడా వీళ్ళేమో శవాల మీద రాజ్యం వెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరేమో ఈ రోజు విద్యార్థులు 10వ తరగతి విద్యార్థుల మీద కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా నడుస్తుందో రాజకీయ మాట్లాడదాం. చెప్పండి. మీ ఇద్దరిని కడిగి ఆరేయాల్సిందే. మీ రెండు పార్టీల్ని, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పరిపాలిస్తుంది మీరే. ఒక 2 minutes మాధవ్ గారి వర్షన్ విందాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమాధానాలకు, మీరు అన్నటువంటి వర్షన్ కి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సమాధానం కూడా మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మాధవ్ గారు మీరు మాట్లాడు. ఆవిడ ఏమంటుందండి, ఇవాళ మళ్ళీ ఫైనల్ గా మేము చెప్పింది అంటుంది. ఆవిడ ఏమంటుంది, రాజకీయ లబ్ధి కోసమే వస్తాడు తప్పించి అభివృద్ధి కోసం రావట్లేదు అంటుంది. సంతోషం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఫెయిల్ అయింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా మాట్లాడగలుగుతుంది. గత 50 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోయింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ. ఆవిడ ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఏ ఒక్క సమస్య మీద కూడా మీరు నివేదిక ఇవ్వలే, నివేదిక ప్రతి చోట ఎక్కడ మీటింగ్ జరిగినా ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎక్కడ సందర్భం వచ్చినా కూడా ఈ యొక్క రాష్ట్ర సమస్యల మీద ప్రతిసారి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరుగుతుంది, కోరడం జరుగుతుంది. మాకు ఇంత బడ్జెట్ ఇమ్మని అడగడం కోరుతోంది. ఎన్నిసార్లు కోరినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చలనం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణకి అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏమీ లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఏంటంటే ఒక్క నయా పైసా సహకారం లేకుండా కేవలం తెలంగాణ ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఈ జిమ్మిక్కులు ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఆమె చెప్పినట్టు ఇవాళ రైల్వే మంత్రి రాడు, అట్లనే ఓన్లీ కేవలం ప్రధానమంత్రి వచ్చి అది కూడా ఎంఎంటీఎస్ రైళ్లు, సమాజ మానవులకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ రైళ్లు ఎన్నిటినో రద్దు చేస్తూ ఈ రోజు వందే భారత్ ట్రైన్ ఓపెన్ చేయడం కోసం ఒక ప్రధానమంత్రి రావడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆయన వస్తున్నాడు తప్పించి వేరేదే లేదు. అట్లనే ఆవిడకి, సుజాత గారికి నేను దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఇది ప్రతిసారి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో ప్రతి విషయంలో కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో కానీ, గిరిజన యూనివర్సిటీలో కానీ, అలాగే సింగరేణి ప్రైవేట్ పరం చేసే విషయం కానీ, అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా వాళ్ళు సహకారం లేకుండా ఈరోజు కేవలం అందుకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు ఏం చేశారంటే రాయదుర్గ్ నుంచి మెట్రోని మన ఎయిర్పోర్ట్ వరకు చర్చిద్దాం. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాల గురించి కూడా ఖచ్చితంగా చర్చిద్దాం. మాధవ్ గారు, దానికి ఒక సమయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో ఏం చేసింది అన్నటువంటి అంశాలపై కూడా త్వరలో ఒక డిబేట్ కొనసాగించబోదాం. సో ఇప్పుడు మనం అనుకున్నటువంటి 2 అంశాలు, ఇప్పుడు ఇంతకుముందు ఒక సుజాత గారు కూడా ఒక ప్రశ్నలు ఏమైనా అండ్ దాంతో పాటుగా మీరు ఒక ప్రశ్నలు ఏమైనా ఇప్పుడు మనతో పాటుగా సరళ గారు స్టూడియోలో ఉన్నారు కనుక, సరళ గారు ఇప్పుడు ఇంతకుముందుకు సుజాత గారు చెప్తా ఉన్నారు కేవలము ఇది
రైల్వే మినిస్టర్ లేకుండా ఎప్పుడు చూసినప్పటికీ ప్రధానమంత్రి మోడీ హోంశాఖ మాత్రమే ఉంటున్నారు. రైల్వే మంత్రి ఎందుకు కనిపించట్లేదు? అండ్ మోర్ ఓవర్ ఇదంతా ఓట్ల కోసమే చేస్తున్నటువంటి ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఒక గేమ్ అండ్ ఒక డ్రామా అని చెప్పేసి మాధవ్ గారు అంటున్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వర్షన్ మనకు వచ్చింది. సో మీరేమంటారు ఈ రెండింటిని? ముందుగా ఒక విషయం క్లియర్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఏదైతే మనం డిబేట్ అనుకున్నామో దీని ప్రోటోకాల్కి సంబంధించి మనం ఈ డిబేట్ చేయటం జరుగుతుంది. మీరు ఇచ్చిన సబ్జెక్ట్, దట్ ఈస్ వన్. ఇంకొకటి వారు చెప్పడం జరిగింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక దాంట్లో మాధవ్ గారు చెప్పిన దానికి నేను ఏకోపిస్తున్నాను. ఎందులోని అంటే, అసలు తెలంగాణ రాష్ట్రం నుంచి వీరు ఎప్పుడు కూడా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, మీరు పలానాది మీరు లెటర్స్ పెట్టండి, మాకు విన్నపం, మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టండి అంటే ఎక్కడా కూడా వాళ్ళ ప్రపోజల్స్ కానీ డిపిఆర్స్ కానీ పెట్టలేకపోవడం అన్నది ఆల్రెడీ చాలా ప్రెస్ మీడియా వారికి కూడా వారు చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ఈ మన ఎయిమ్స్ హాస్పిటల్, మన వాట్ యూ కాల్ దట్, అలాగా ఎన్నో విషయాల్లో వారు క్లియర్ చేశారు. చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి ఈ రోజు కూడా వాళ్ళు పేపర్ పరంగా పెట్టలేదు. అంటే అఫీషియల్గా డాక్యుమెంట్ వెళితే దానికి ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఫాలో చేయాలి, కేంద్ర ప్రభుత్వం అన్నా ఫాలో చేయాలి. దాంట్లో ఎవరికి విభేదాలు లేవు. కానీ ఆ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఇంకోటి వారు చెప్పారు, రైల్వే మంత్రి గారు రాకపోవడం ఏంటి, ఇంకోటి ఏదో ఒక వందే భారత్ ట్రైన్ రావటానికి అంత ప్రధాన మోదీ అంటే వారికి అది చిన్నగా కనిపిస్తుందేమో. వందే భారత్ టైం ఫస్ట్ ఇండియా, ఆ ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఎక్కడైతే దేశ విదేశాల్లో ఉన్నాయో అలాంటి ట్రైన్ని మన దగ్గరే చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తూ మన దగ్గర ఓపెన్ చేసుకోవడం అది ప్రజలకి చాలా సంతోషకరమైన విషయం. అది ఏదో ట్రైన్ అని వాళ్ళకి అది చిన్న చూపే కానీ మన తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అది ఇనాగ్రేట్ చేయడం అన్నది అది చిన్న విషయంగా వారికి కనిపిస్తుందేమో. రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో పెట్టి ఈరోజు వారు చెప్పారు, మన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ని డల్లాస్ నగరం చేస్తానని చెప్పడం జరిగింది. డల్లాస్ అక్కర్లేదండి, బేసిక్ మౌలిక సదుపాయాలు మనము ప్రజలకి ఇస్తే చాలు. ఈ రోజు ఏదైతే ట్రైన్ అంత చిన్న చూపుగా వారు ఏదో ట్రైన్ కోసం ప్రధానమంత్రిగా రావాల్సింది ఏంటి, అది పెద్ద ఇష్యూవా అని వారు అనుకోవడం వారి విజ్ఞతకి వారికే వదిలేశాం. అది బేసిక్ గా వాళ్ళు 12 గంటలు ప్రయాణం చేసి 7 గంటల్లో, కొంతమంది ఈవెన్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి, అది ప్రజలకి ఉపయోగపడేవి ఏవి ఉన్నా సరే ఖచ్చితంగా ప్రధాని మోదీ గారు ప్రతిదీ. ఒకప్పుడు టాయిలెట్స్ అంటే ఏంటిది, ఎర్రకోట మీద ప్రధానమంత్రిగా నుంచి టాయిలెట్స్ గురించి మాట్లాడుతున్నారేంటి అని హాస్యాస్పదంగా ఎన్నో మంది ఇలాంటి రీజనల్ పార్టీస్ మాట్లాడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ కూడా చెప్పారు. మరి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల నుంచి వారు పాలించి ఈ రోజు వరకు అంత బాత్రూమ్స్ లేని ఇల్లులు ఉండడం ఈ దేశంలో, మరి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు ఏదైతే మనం మాట్లాడుతున్నామో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఏదైతే నాకు చెప్పడం జరిగిందో దాంట్లో ఇట్ ఈస్ అ ప్రోటోకాల్ ఇష్యూ. ప్రోటోకాల్ మెయింటైన్ చేయకపోవడం అన్నది వారికి ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది క్లియర్గా కనిపిస్తుంది. మనకి కనిపించినప్పుడు దాని గురించి ఇంకా మనం, ఎందుకంటే ఇట్స్ లైక్ ప్రోటోకాల్, యూ షుడ్ మెయింటైన్ ద డిగ్నిటీ ఆఫ్ ద గవర్నమెంట్. రేపొద్దున తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ముఖ్యమంత్రి గారు రాలేదు అంటే దేశంలో కాదు విదేశాల్లో కూడా చర్చించుకుంటారు. అది వారి విజ్ఞతకే మనం వదిలేద్దాం. సో సరళ గారు చెప్పండి, సుజాత గారు మీరు చెప్పండి, ఇంతకుముందు క్వశ్చన్ రైజ్ చేశారు. వారు చెప్పి ప్రధానమంత్రి వస్తారు అని అంటే ఈ రోజు రైల్వే శాఖ మంత్రిని పక్కన పడేస్తున్నట్టే వారు ఇస్తున్నారు. వాళ్ళ సభ్యతకే నేను కూడా వదిలేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ అనలేదు నేను, రైల్వే శాఖ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, రైల్వే శాఖ మంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా ప్రధానమంత్రి అన్నిటిని షేర్ చేసుకోవడం ఏంది? ఎందుకు ఆయన రావద్దు? ఆయన వస్తే సరే, ఏది ఏమైనా వచ్చారు, నేనేం కావట్లేదు, రమ్మంటున్నాము. వచ్చాక గో బ్యాక్ మోదీ అని కూడా తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ నినాదం కూడా గో బ్యాక్ మోదీ.
తెలంగాణలో కాదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి అవమానాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుజాత గారు, ఒక చిన్న విషయం మీకు విన్నపించుకోవాలనుకుంటున్నాము. మీరు ఏదైతే అన్నారో, రైల్వే మంత్రి గారు ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రానికి వందే భారత్ ట్రైన్ వెరిఫికేషన్ గానీ దాన్ని ఎలా జరుగుతున్నాయని రావడం కూడా జరిగింది రాష్ట్రానికి. మరి అది మీ దృష్టికి వచ్చిందో లేదో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అలాంటి ఎంక్వైరీలకు వస్తారు, ఆ స్థానం దొరకదు అనమాట. ఇనాగ్రేషన్ చేయడానికి స్థానం దొరక ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ ని పక్కన పెట్టాము. మీ వదిలేస్తున్నారు, దాన్ని పక్కన పెట్టేసి వారు యాక్చువల్ గా వారు రావట్లేదు అని ఎలా చెప్తున్నారు మీరు? మరి ఆయన చేతుల మీద జరగాలి కదండి ఇనాగ్రేషన్. చేతుల మీద మీరు కొంచెం చూస్తే బాగుంటుంది. 75 ఏళ్ల చరిత్ర రైల్వే శాఖకి రైల్వే శాఖ మంత్రి వచ్చాడు. ఇనాగ్రేషన్ బోర్డు మీద రైల్వే శాఖ మంత్రి పేరు ఉంటది. లేదండి, ఇనాగ్రేషన్ చేసేటప్పుడు లాస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ రోజు నరేంద్ర మోదీ గారు మనకి ఆన్లైన్ లో చేయడం, దాంతో పాటు రైల్వే మంత్రి గారే ఇక్కడ జెండా ఊపడం జరిగింది. ఇప్పుడు కూడా వారు కూడా ఉంటారు. ఇప్పుడు మేము ఏదైతే ప్రోటోకాల్ అన్నామో, ఎస్, దేశం కోసం పెద్ద చేస్తున్నప్పుడు ప్రధానమంత్రిగా వారిని కూడా గౌరవించుకుంటూ, రైల్వే మంత్రి గారిని కూడా గౌరవించుకుంటూ వారు ఇద్దరు వచ్చి ఈ రోజు అలా అంటే మాకు ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు ఉన్నారు కదా, వారు కూడా కలుస్తారు. అంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి గౌరవించట్లేదు అన్నది అది కరెక్ట్ కాదు. డోంట్ డిస్టర్బ్ ఇన్ మిడిల్. నేను మీరు మాట్లాడేసి అయిపోయింది కదా, నా వర్షన్ వినండి. నేనంటున్నా, ఈరోజు తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి బీఆర్ఎస్ పార్టీ అడగలేదు అంటున్నారు కదా, నేను ఒప్పుకుంటాను. సరే, అడగలేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఏ క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడే 2-3 సంవత్సరాల నుంచి క్వశ్చన్స్ వేస్తున్నారు మీకు. అది కూడా బహిరంగంగా, అంత అంతర్గతంగా కాదు. మీ ఇద్దరు ఉన్నటువంటి లోపాయికార అందరికి తెలిసిందే దేశ రాష్ట్ర ప్రజలకు. కానీ నేను అడుగుతున్నా, 4 ఎంపీ తెలంగాణ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇదే బండి సంజయ్ ఈరోజు అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చినటువంటి బండి సంజయ్ గారికి అడుగుతున్నా నేను, ఎన్నడన్నా పార్లమెంట్ లో తెలంగాణ గళం విప్పిండా? ఎన్నడన్నా మాట్లాడిండా? తెలంగాణకు సంబంధించినటువంటి నిధుల గురించి మాధవ్ గారు కేంద్ర మంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఎన్నడన్నా తెలంగాణకు కావాల్సినటువంటి, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి, సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి ఒకే ఒక దేశంలో ఉన్నటువంటి సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. కాబట్టి ఆ సెంట్రల్ మినిస్టర్ బాధ్యత తెలంగాణకు ప్రత్యేక హోదాలు, ప్రత్యేక నిధులు, ప్రత్యేకంగా కొత్తగా ఏమన్నా వనరులు తీసుకొని రావడానికి ఆయనకు అవకాశం ఉంది కదా. ఎందుకు ప్రస్తావన చేయలేదు? ఎన్నడూ కూడా తెలంగాణ గురించి 4 పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు. పైగా స్పైస్ బోర్డు గురించి, ఇదే మన అరవింద్ ఉన్నాడు కదా, స్పైస్ బోర్డు గురించి డైరెక్ట్ గా తెలుసు ఆయనకి. స్పైస్ బోర్డు ఇస్తలేరని చెప్పేసి ఆయన ఎన్ని రకాలుగా మాట్లాడిండో, కనీసం కొట్లాడిండా ఎన్నడన్నా? స్పైస్ బోర్డు గురించి పార్లమెంట్ లో కొట్లాడిండా? ఇస్తానే కదా ఆయన ఇస్తానటువంటి వాగ్దానాలే, ఆయన బాండ్ పేపర్ మీద రాసుకున్నటువంటి వాగ్దానాలే. ఎన్నడన్నా పార్లమెంట్ లో ఆ ప్రస్తావన తీసుకొని వచ్చి కొట్లాడిండా? పైగా ఆయన పార్లమెంట్ లో ఉన్నప్పుడే బోర్డులు క్యాన్సిల్ అయిపోతున్నాయని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము. సో ఇలాంటివన్నీ మీకు దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాడభారతం అంతా లెక్క ఉంది. నిన్న పేపర్ లీకేజ్ డైవర్షన్ కోసం ఈ రోజు ప్రధానమంత్రి తెలంగాణలో కాలు పెడుతున్నాడు. దాన్ని బీజేపీ కవర్ చేసుకోవాలి. బీజేపీ మీద వచ్చినటువంటి ఆరోపణ, బీజేపీ మీద నిందలు, బీజేపీ చేస్తున్నటువంటి పేపర్ లీకేజ్ల గురించి దాన్ని కవరింగ్ ఇచ్చుకోవడానికి ఒక్కరోజు స్టేజ్ షో చేసి అసలు పేపర్ లీకేజ్ కి అసలు సంబంధమే లేదు. మీరు ఈ ప్రోగ్రామ్ ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్, అది ఫస్ట్ మీరు దాన్ని మీ దృష్టికి తెచ్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఇట్ ఈస్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఆల్రెడీ ప్రీవియస్లీ ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో దానికి అసలు దీనికి అంటే మనం మాట్లాడేదానికి కొంతన ఉంటే బాగుంటుంది అని మా అభిప్రాయము. కానీ ఇంకొక విషయము, ఏదైతే పేపర్ లీకేజ్ అంటారు, చట్టం ఎప్పుడు మీరు అన్నారు పేపర్ లీకేజ్ విషయం మనం డైవర్ట్ చేద్దాం. పేపర్ లీకేజ్ సంబంధం లేదు. ఇప్పుడు ప్రోటోకాల్ సంబంధించి ఈ రోజు నాలుగోసారి మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇంతకుముందు సుజాత గారు మీరు అన్నటువంటి వర్షానికి ఒకసారి మనము అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సమాధానం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మనతో సరళ గారు కూడా అన్నారు. సో మాధవ్ గారు, ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి నిధుల గురించి ఎందుకు చర్చించట్లేదు? మోదీ వచ్చినప్పుడు డైరెక్ట్ గా నేరుగా ఎందుకు వెళ్ళట్లేదు? తెలంగాణకే వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు నియామకాలకు సంబంధించి అనేది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వర్షన్ కూడా కనబడుతూ ఉంది.
ఢిల్లీలో సమయం తీసుకొని ఆ రోజు అడగడం జరుగుతుంది తప్పించి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉందని చెప్పడం ఎక్కడైనా జరుగుతుందా? ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వక ఇవాళ గల్లీలోకి వచ్చి మీరు రండి మీ సమస్య గురించి చెప్పండి అని ఇవాళ వారు చెప్తున్నారు బీజేపీ వారు. అక్కడ ఎలా ఉంటుందా? అలాగే ఆవిడ ప్రోటోకాల్ గురించి అడుగుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గైర్హాజరైనటువంటి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఇవాళ వారు ఆవిడ దానికి ఏం సమాధానం చెప్తారు సర్ల గారు? ఆ రోజు ఎందుకు గైర్హాజరయ్యారు ముఖ్యమంత్రులు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఆ రోజు ఎందుకు గైర్హాజరయ్యారు? రెండు విషయాలు ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రానికి వారు అడిగిన ప్రశ్న ఒకటే, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎందుకు ఇది ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు అన్న దానికి మీరు గౌరవప్రదంగా మీరు యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీఆర్ఎస్ మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకి జాతికి అంకితం చేస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి వారు ఇందాక చెప్పడం జాతీయ రహదారులు ఎక్కడి నుంచి వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రం ఫండ్స్ కాదా, ఆ రామాప టెంపుల్ కిషన్ రెడ్డి గారు చేసింది కదా, ఇవన్నీ కూడా అఫీషియల్ గా రికార్డెడ్. వారిలాగా మాటలతో చెప్పడం మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తాం, దళిత బంధువులు ఇచ్చేస్తాం అలా చెప్పడం మాకు జాతీయ పార్టీగా మాకంటూ కొంత సిస్టమేటిక్ గా మా వర్క్ జరుగుతుంది. ఆ సిస్టమేటికే కాదు పేపర్ వర్క్ ద్వారానే ఏది ఉన్నా కూడా చూపిస్తాం. కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ చర్చ దాని గురించే తప్పితే వేరే టాపిక్. జాతీయ రహదారులు వేసింది కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని స్థలసేకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి జాతీయ రహదారుల మీద ఎంత హక్కు ఉందో చెప్పాలి. అసలు ఇవాళ సబ్జెక్ట్ ఏంటి, అంశాలు చర్చిస్తే ఒక రోజు పడుతుందండి, ఒక రోజు ఒక డిబేట్ పడుతుంది. సో అది కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల గురించి చెప్పాలి అని అంటే అనేకం చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజు చర్చ జరుగుతుంది అదంతా. సో ఇప్పుడు మనం చూస్తే అధికారికంగా ఒక సీఎం హోదాలో ఉండి తెలంగాణకు పీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అధికార పార్టీ ప్రశ్నించేటువంటి గొంతికగా ఉన్నటువంటి పార్టీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు నియామకాలు ఇంకా ఏవైనా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఆ వేదిక ద్వారా అడగొచ్చు, లేదా పీఎం నేరుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అఫీషియల్ గా కూడా సీఎం హోదాలో సీఎంఓ నుంచి కూడా వెళ్ళి ఒక నివేదికను అందజేయవచ్చు కదా. సో ఇటువంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు అడుగుతా ఉన్నాయి. ఇప్పుడు సరళ గారు సుజాత గారు అడుగుతున్నారు, నేరుగా ఢిల్లీకి వెళ్ళి అవసరమే ఉంది, ఈ రోజు తెలంగాణకే వస్తున్నాడు సీఎం, తెలంగాణకే పీఎం వస్తున్నప్పుడు పీఎం కి డైరెక్ట్ ఇక్కడే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు కూడా అడుగుతా ఉన్నారు. సో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు రేపు తలసాని శ్రీనివాస్ యాదవ్ రేపు బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి స్వాగతం పలకనున్నారు అధికారికంగా. సో మరి అక్కడైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వెసులుబాట్ల గురించి ఏమైనా చర్చిస్తారా? అన్యాయాన్ని తెలంగాణకి చేస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క తెలంగాణ అన్యాయం చేస్తూ ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా, జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు జరగనివ్వకుండా, ఇవ్వాల్సినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఒక పక్క మరో పక్క మేము తెలంగాణని మేము కాపాడేది మేమే, తెలంగాణలో అభివృద్ధి చేసేది మేమే, ప్రతి దాంట్లో పైసా లేకున్నా ఈ రోజు రూపాయి వాళ్ళు ఇవ్వకున్నా తెలంగాణ ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో మేము ఎంతో కొంత పాత్ర నిర్వహిస్తున్నాము కాబట్టి తెలంగాణని కాపాడేది మేమే అంటే ఒక పక్క తెలంగాణకి చేయాల్సిన అన్యాయాన్ని చేస్తూ మరో పక్క తెలంగాణకి మేమే లాభం చేస్తామని ప్రజల్ని నమ్మించడానికి ముసలి కన్నీళ్లు గారుస్తున్నటువంటి పార్టీ ఈరోజు బీజేపీ. వాళ్ళు ఇవాళ దాని గురించి ఏదైతే ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారో ఇదే ప్రోటోకాల్ వాళ్ళ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రోజు వేరే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కానీ ఇతర ఇప్పుడు మనతో సరళ గారు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. సరళ గారు చెప్పండి. ఒక చిన్న సబ్మిషన్ అండి బీఆర్ఎస్ పార్టీ వారికి. అసలు కాంగ్రెస్ పార్టీ వారికి 50 సంవత్సరాలు వారు పాలించారు, 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాలించారు. నేను యాజ్ అ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఎందుకంటే నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, నేను ఒక గల్లీలో ఒక చిన్న స్థానానికి నన్ను ప్రజలు ఎన్నుకోబడి నేను ఈ రోజు అమీర్పేట్ కార్పొరేటర్ గా ఉండడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఒక పక్కన పెడితే
రెండోది మనది ఏదైతే మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పుకునే హైదరాబాద్ నగరము ఈ రోజు మనకి చెప్తా ఉన్నారు సిటీకి ఇది వచ్చింది, ప్రైజ్ వచ్చింది, ఆ ప్రైజ్ అని. మౌలిక సదుపాయాలు ఒక్కటి హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క డివిజన్ లో వారు డ్రైనేజ్ వాటర్ కలవని మంచినీటి సదుపాయం ఇచ్చారో లేదో అడగండి. అదే కాకుండా గుంత రోడ్లు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో మనకి ఏదైతే సడక్ యోజన గ్రామీణ యోజనతో వచ్చిన ఫండ్స్ డైవర్ట్ చేయకుండా ఉన్న ఏరియాస్ లో అట్లీస్ట్ గ్రామాల్లో ఉన్న రోడ్లు కొన్ని పడ్డాయి. కానీ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీ అంటున్నారో వారి ఇంటి దగ్గర కూడా వారు కూడా హైదరాబాద్ నగరంలో ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఈ నగరంలో మనం ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అన్నది కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనిపిస్తుంటే దాన్ని డల్లాస్ నగరంగా మేము అభివృద్ధి చేసేసాము, మేము అసలు తెలంగాణ ఏం అభివృద్ధి చేశాము, మాకు పెద్ద పెద్దవి వద్దని మేము చాలా చిన్నవాళ్ళం. కానీ మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు. మీరు ఒక్క డివిజన్ మీడియా వారు కూడా మీరు వెళ్ళి ప్రతి డివిజన్ లో అబ్జర్వ్ చేయండి. ఏ డివిజన్ లో కూడా డ్రైనేజ్ వాటర్ కలవని వాటర్ మంచినీటి సదుపాయం ఈ రోజు కూడా సామాన్యుడికి దొరకట్లేదు. దాని ద్వారా కంప్లీట్ గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇదంతా సైకిల్ ఆఫ్ లైఫ్ లో ఏ విధం, ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు, వారు ఊరికినే అడగట్లేదు సౌకర్యాలు. ఆ ట్యాక్స్ కట్టిన డబ్బులు కూడా పూర్తిగా జిహెచ్ఎంసి కార్పొరేషన్ కూడా ఉండకుండా వారు ఆ ఫండ్స్ డైవర్ట్ చేసి ఈ రోజు వారు చెప్పడం జరిగింది పట్టణ ప్రగతి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడట్లేదు, అది చెప్పుకుంటూ పోతే అది చాలా పెద్ద చిట్టా ఉంది. సో దాని గురించి కాదు, దయచేసి మనం ఏ సబ్జెక్ట్ మీద ఇవాళ దాని మీద మాట్లాడుతూ. మాధవ్ గారు కూడా ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. మాధవ్ గారు చెప్పండి. ప్రోటోకాల్ విషయం మాట్లాడతా అని చెప్పి ఇవాళ అభివృద్ధి విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ కార్పొరేటర్ గా ఉన్న అమీర్పేట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇవాళ అమీర్పేట ఏ రకంగా తయారైంది, మౌలిక సదుపాయాల విషయం ఆవిడ మాట్లాడుతున్నారు. నీళ్ల సమస్య కానీ జంగసారని కేసీఆర్ ఎందుకు కూతున్నాడు అనేది కూడా ప్రతిపక్ష విపక్ష పార్టీల ధోరణి వినబడుతూ ఉంది. సింగరేణి కార్మికులతో ధర్నా చేసేందుకు అదేవిధంగా పలు చోట్ల బీఆర్ఎస్ కి సంబంధించిన ఎందుకు చేస్తుంది. రాష్ట్రానికి వస్తున్నప్పుడు సింగరేణి కార్మికుల బాధ ఏ రకంగా తెలుస్తుంది. దాని గురించే ఈ రోజు ప్రధానమంత్రి వచ్చిన రోజునే జంగసారని పెట్టాం. జంగసారని ప్రధానమంత్రి రాని రోజు పెడితే అది ప్రధానమంత్రిగా చేరదు. ఇవాళ ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చినప్పుడు, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో జంగసారన్ అనేది నడుస్తోంది, ఈ యొక్క సమస్య అనేది ఉంది, ఇది ప్రైవేట్ పరం చేస్తున్నారు, దీన్ని చేయకుండా ఆపమని వాళ్ళు కోరుతున్నారన్న సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క జంగసారన్ కార్యక్రమానికి కేటీఆర్ గారు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుజాత గారు చెప్పండి. ప్రోటోకాల్ గురించి మనం టాపిక్ ఒక్క నిమిషం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను మాట్లాడాల్సింది క్లియర్ గా మాట్లాడతాను. సర్లా గారు సుజాత గారు క్లియర్ గా 2 minutes లో ఇది మోదీ రావడం 4వ తెలంగాణకి. దీంట్లో ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అంశం ప్రోటోకాల్ విషయాన్ని ఒకటి చర్చిస్తే, రెండో విషయం మనం చర్చిస్తే మొదట మోదీ వచ్చినప్పుడు కావాలనే మోదీ సీఎం కేసును దూరం పెట్టాడు అన్నటువంటి ఆకాంక్షతోనే ఈసారి మరొకసారి కూడా సీఎం దూరం అవుతున్నారు అనేది బీఆర్ఎస్ ధోరణి వినబడతా ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. రేపు జంగుసైరన్తో పాటుగా పలు యాంటీ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని వెతికిస్తూ పలు చోట్ల కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు ప్రయత్నిస్తా ఉంది. సో దాంతో పాటుగా తెలంగాణకు రావాల్సినటువంటి 4 పథకాలు క్లియర్ గా చూస్తే మనం చూస్తే గిరిజన కళాశాలకు సంబంధించి కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో పాటు సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి 4 అంశాలపై కూడా రేపు నిరసన దీక్షలు చేయబోతా ఉన్నాయి, నిరసన కార్యక్రమాలు చేయబడతాయి. ఒకవైపు పీఎంఏ రాష్ట్రానికి వస్తుంటే ఇవన్నీ చేయడం అవసరమా, నేరుగా సీఎంఓ ఆఫీస్ నుంచి వెళ్ళి వీటిపై చర్చిస్తే ఒక సమస్యకు క్లియరెన్స్ వచ్చేది కదా. సో దీనిపైన ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. నేను ఫస్ట్ సర్ల గారు ఒక్క ప్రశ్న వేశారు, కాంగ్రెస్ ను ఇన్వాల్వ్ చేస్తూ గత 50-60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది అన్నారు. కానీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు చిన్న లీడర్ అన్నారు కాబట్టి మీకు చిన్న ప్రశ్న ఇస్తాను. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చిండా? బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, ఎట్లా ఇస్తావు అన్నప్పుడు ఆయన సమాధానం ఏంటో ఒకసారి గుర్తు చేసుకోవాలి. వరదలు వచ్చి కొట్టుకుపోతుంది హైదరాబాద్. అఫ్ కోర్స్ నేను బీఆర్ఎస్ పార్టీని కూడా కలుపుకొని అంటున్నా. ఈ రోజు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ నాయకులు లేరు.
నాలుగే 4 కార్పొరేటర్లు ఉన్నారు. మిగతా 40 మందికి పైగా 44 మంది అనుకుంటాను బీజేపీ నుంచి ఉన్నారు. మీ డివిజన్లలో మీరు ఎంత పనులు చేశారు, ఎంత డెవలప్ చేశారు, ఎంత ప్రభుత్వం నుంచి కొట్లాడి తేగలిగారు అనేది ముఖ్య అంశంగా నేను అడగాలనుకుంటున్నా. మీరు పరిపాలిస్తున్న మీ డివిజన్లలో పరిస్థితులు ఏంటి? ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంత కొట్లాడి నిధులు తీసుకొని వచ్చి మీరు డెవలప్ చేశారో అది ఒకసారి నాకు ఆన్సర్ ఇస్తే బాగుంటది. ఇంకోటి, మీరు అన్నారు కదా ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే నిరసనలు ఏంటి, వాళ్ళు డైరెక్ట్ అడగొచ్చు కదా అని అన్నారు. నేను ఇందాకనే చెప్పాను, డైరెక్ట్ వెళ్ళి కొట్లాడొచ్చు కదా. నిరసనలు అనేది పబ్లిక్ ఇచ్చుకొని రాజకీయం చేయడం కన్నా పబ్లిక్ కావాల్సినటువంటి వసతులు సమకూర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటది. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా ఇదే సందర్భంగా, గత 8 ఏళ్లు ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా సుజాత గారు సూటిగా రాజకీయ లబ్ధి కోసం అధికార బీఆర్ఎస్ పార్టీ రేపు నిరసన దీక్షలు అంటారా? ఇద్దరు రాజకీయ లబ్ధి. కరోనా నుంచి మొదలు పెడితే, డిమానిటేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి బీజేపీ చేసినటువంటి తప్పిదాలు ఇన్ని అన్ని కావు. ఈ రోజు అదానిని అడ్డం పెట్టుకొని అదాని కోసము రాహుల్ గాంధీని పక్కన పడేసినటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ మోదీ రావడాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. మా నాయకుల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన వదిలేది లేదు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, గతంలో ఎన్నడూ కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ గత 9 ఏళ్లుగా ఎన్నడూ కూడా మీ పార్లమెంట్ సభ్యులు ఉంటే కూడా ఎన్నడూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆగ మేఘాల మీద స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి సంతోష్ రావుకి ఢిల్లీకి పంపించి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటేయించినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి. మరి తెలంగాణ రైట్ ఒకసారి మనం ఫైనల్ గా బీఆర్ఎస్ వర్షన్ విందాం. ఒక ఫైనల్ గా మాధవ్ గారు, సో ఫైనల్ గా చెప్పండి. ప్రణయ్ గారు, నేనేమంటున్నా, మొదటి నుంచి మాది ఒకటే ఆర్గ్యుమెంట్. తెలంగాణ అభివృద్ధిలో ఏ పాత్ర లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఒక్క నయా పైసా సహకారం లేకుండా కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి జిబిక్ ఇది. దీనికి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం లేదు. ప్రోటోకాల్ కోసం ఒక మంత్రిని పంపించడం జరుగుతుంది. మంత్రి గారు ఉంటారు, మంత్రి గారు రిసీవ్ చేసుకుంటారు. ప్రోటోకాలే గనక విషయం అయితే ఒకటి. నెంబర్ 2, ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో వాటిల్లో ఈ యొక్క మొత్తం కార్యకర్తల్ని అక్కడ పోగేసి అక్కడ వాళ్ళతోటి మతపరమైన నినాదాలు చేయించడం, మోదీ రాకకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతా ఉంది? ఒకవైపు ప్రోటోకాల్ సంబంధిత చర్చ సాగుతా ఉంది, మరోవైపు చూసుకుంటే అధికారంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాల గురించి నేరుగా వెళ్లి సీఎం మాట్లాడితే సీఎం నుంచి వెళ్తే చర్చ కొనసాగొచ్చు కదా. రాష్ట్రానికి రావాల్సినటువంటి 4 విషయాల గురించి మొదటి నుంచి కొట్లాడుతున్న తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు నేరుగా వెళ్లి మాట్లాడొచ్చు కదా అంటూ కూడా బీజేపీ చెప్తున్న వర్షన్ కనబడుతుంది. సో ఫైనల్ గా కూడా రేపు మోదీ రాక కొంచెం ఆసక్తిగానే రేపుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉన్న మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.